నమస్కారం ప్రజలారా, నేనేందంటే అన్నను ఖచ్చితంగా 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా, అదేవిధంగా మనకు ఎటువంటి డ్యామేజ్ జరిగినా కూడా నేను ఆడ ఉంటానని మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ఏంటంటే పైనీర్ పోస్ట్ పోల్ సర్వే వచ్చింది. కాబట్టి ఈ సర్వే గురించి మనం కూడా ఒక చిన్న విశ్లేషణ అయితే చేద్దాం. ఫస్ట్ మనం శ్రీకాకుళం నుంచి అవుదాం ప్రజలారా. ఈరోజు చూసుకుంటే శ్రీకాకుళం లోక్సభ వచ్చి కూటమి గెలుస్తుందని చెప్పి ఈ పైనీర్ సర్వే వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా శాసనసభలకు వచ్చేసరికి ఇచ్చాపురం కూటమి, టెక్కెలి కూటమి, పలాస కూటమి, పాతపట్నం కూటమి, ఆముదాల వలస కూటమి, శ్రీకాకుళం కూటమి, నర్సన్నపేట కూటమి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా ఎన్డీఏ 7 స్థానాలకు 7 కైవసం చేసుకుంటుంది. మా వైసీపీ పార్టీ 0 వేశారు. ఏమిరా ఇది అవులే, ఇది యాడి కథ అంటే శ్రీకాకుళం మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఖచ్చితంగా ఈ ఎన్డీఏనే గెలుస్తుందని చెప్పి అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విజయనగరం జిల్లాకు వద్దాం. విజయనగరం జిల్లాలో విజయనగరం లోక్సభ వచ్చేసి కూటమి గెలుస్తుంది. ఎచ్చెర్ల కూటమి, రాజాం ఎస్సీ నియోజకవర్గం కూటమి, బొబ్బిలి కూటమి, చీపురుపల్లి మాత్రమే మా వైసీపీ పార్టీ గెలవబోతా ఉన్నదని ఈ పైనీర్ సర్వే వాళ్ళు అయితే ఇచ్చినారు. గజపతి నగరం కూటమి, నెల్లిమర్ల కూటమి, విజయనగరం కూటమి. ఎన్డీఏకి 6 స్థానాలు వచ్చితే మా పార్టీకి ఒకటి వచ్చింది విజయనగరం. అంటే శ్రీకాకుళం 0, 7 వచ్చింది 1. ఓకే, ఇంకా చూద్దాం. అరకు చూసుకున్నట్టయితే అరకు లోక్సభ మా పార్టీ గెలవబోతా ఉన్నది వైసీపీ. పాలకొండ ఎస్టీ అదేవిధంగా కూటమి గెలుస్తుంది. కురుపాం ఎస్టీ వచ్చేసి మా యొక్క పార్టీ గెలుస్తుంది. పార్వతీపురం ఎస్సీ వచ్చి మా పార్టీ గెలుస్తుంది. సాలూరు ఎస్టీ వచ్చేసి కూటమి. అరకు లోయ ఎస్టీ మా పార్టీ గెలుస్తుంది. పాడేరు ఎస్టీ వచ్చి తెలుగుదేశం జనసేన కూటమి. రంపచోడవరం ఎస్టీ అదేవిధంగా మా ఫ్యాన్ అయితే గెలుస్తుంది. అదే మా పార్టీ గెలవబోతా ఉన్నది. అదే మొత్తానికి చూసుకున్నట్టయితే అరకు వచ్చేసి ఎన్డీఏ 3 స్థానాలు వచ్చితే మా పార్టీ 4 వచ్చినాయి. అరకైతే మాత్రం తప్పట్లు కొట్టరా, క్లాప్స్ కొట్టు. అదే ఇంకా చూసుకుంటే విశాఖపట్నంలోకి వచ్చేసరికి విశాఖపట్నం లోక్సభ అయితే కూటమి గెలుస్తూ ఉన్నది. శాసనసభలు వచ్చేసి శృంగవరపు కోట వచ్చి కూటమి, భీమిలి కూటమి, విశాఖపట్నం తూర్పు కూటమి, విశాఖపట్నం దక్షిణం కూటమి, విశాఖపట్నం ఉత్తరం కూటమి, విశాఖపట్నం పశ్చిమం కూటమి, గాజువాక కూటమి. అంటే మనం మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్టే విశాఖపట్నం అయితే పూర్తిగా ఎన్డీఏనే 7 గెలవబోతా ఉన్నది. మా పార్టీ 0 చుట్టినారు మా పార్టీకి. నేను మా జగనన్నకి చెప్పినప్పటికీ ఆడ క్యాండిడేట్లు మార్చాలన్నా, ఆడంతా బఫూన్లు డకాయిట్లు ఉన్నారని చెప్పినప్పటికీ కూడా ఆయన నా మాట అనుకుంటా అయితే ఇవ్వటం జరిగింది. ఈరోజు విశాఖపట్నం చూసుకుంటే పెద్ద గుండు 0 వచ్చింది. ఎన్డీఏకి 7 స్థానాలు గెలవబోతా ఉన్నది. అదేవిధంగా అనకాపల్లి చూసుకుంటే అనకాపల్లి లోక్సభ కూటమి గెలవబోతా ఉన్నది. శాసనసభలు చూసుకుంటే చోడవరం కూటమి, మాడుగుల కూటమి, అనకాపల్లి కూటమి, పెందుర్తి కూటమి, యలమంచిలి కూటమి, పాయకరావుపేట కూటమి, నర్సీపట్నం కూటమి. నర్సీపట్నం అయితే భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడని నేను ఎన్నిసార్లు చెప్పినా మా అన్నకు. కానీ ఇలా ఎన్డీఏ 7 స్థానాలు గెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ మా పార్టీ వచ్చేసి 0 అని చెప్పి రాశారు. కాకినాడ చూసుకుందాం. కాకినాడ లోక్సభ కూటమి గెలవబోతా ఉన్నది. తుని కూటమి, ప్రతిపాడు కూటమి, పిఠాపురం నుంచి జనసేన భారీ మెజార్టీతో నేను మొన్న చెప్పిన 45,000 నుంచి 45,000 నుంచి 65,000 మెజార్టీతో అయితే పిఠాపురం నుంచి గెలవబోతా ఉన్నాడు. కాకినాడ రూరల్ కూటమి, పెద్దాపురం కూటమి, కాకినాడ సిటీ కూటమి, జగ్గంపేట కూటమి. ఈడ మనం చూసుకున్నట్టయితే మొత్తానికి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో కూటమి 7 స్థానాలు గెలవబోతా ఉన్నది. మా పార్టీకి పెద్ద 0 అయితే చుట్టినారు. రాజమండ్రి చూద్దాం. రాజమండ్రి లోక్సభ ఈయన రీల్స్ తీసుకుంటా ఉంటాడు కాబట్టి ఈయన పక్కన పెట్టి కూటమి గెలుస్తుందని చెప్పినారు. శాసనసభ నియోజకవర్గాలు చూసుకుంటే అదేవిధంగా అనపర్తి కూటమి, రాజానగరం కూటమి, రాజమహేంద్రవరం సిటీ కూటమి, రాజమహేంద్రవరం రూరల్ వచ్చి కూటమి, కొవ్వూరు ఎస్సీ కూటమి, నిడదవోలు కూటమి, గోపాలపురం ఎస్సీ కూటమి. రాజమండ్రి చూసుకుంటే 7 స్థానాలు ఎన్డీఏ కూటమి అయితే కైవసం చేసుకోవడం జరుగుతుంది. మా పార్టీకి పెద్ద 0 అయితే చుట్టినారు. అమలాపురం చూసుకుంటే అమలాపురం లోక్సభ వచ్చేసి కూటమి గెలుస్తుంది. శాసనసభ నియోజకవర్గాలు చూసుకుంటే రామచంద్రపురం కూటమి, ముమ్మడివరం కూటమి, అమలాపురం ఎస్సీ కూటమి, రాజోలు ఎస్సీ కూటమి, పీగనవరం ఎస్సీ కూటమి, కొత్తపేట కూటమి, మండపేట కూటమి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్డీఏ కూటమి 7 స్థానాలు గెలవబోతా ఉన్నది. మా పార్టీ అయితే పెద్ద 0 చుట్టినారు. ఏందిరాయి కర్మ ఈ అమ్మ జీవితం. మనం ఏం 151 సీట్లు కానించి యాడికి పడిపోతున్నాము. ఏంది ఇది కథ? రాజమండ్రి అమలాపురం అట్నే ఉన్నది. రాజమండ్రి 7 కొట్టుతారు కదా వాళ్ళు. నర్సాపూర్ చూసుకున్నట్టయితే నర్సాపూర్ లోక్సభ
కూటమి గెలవబోతా ఉన్నది. అచ్చంట నియోజకవర్గాలు చూసుకుందాం, శాసనసభ స్థానాలు చూసుకుంటే ఆచంట వచ్చేసి కూటమి గెలుస్తుంది. పాలకొల్లు నిమ్మలరాయుడు భారీ మెజార్టీ, అది తెలిసిందే. నర్సాపూర్ కూటమి, భీమవరం కూటమి, ఉండి ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు, నేను మొన్న కూడా మంత్రాలు జరిపినా కానీ మనకైతే ఏం ఉపయోగం లేదు. ఆయన ఉండి నుంచి రఘురామకృష్ణరాజు కూడా గెలవబోతా ఉన్నాడు. తనకు కూటమి, తాడేపల్లిగూడెం కూడా కూటమి గెలవబోతా ఉన్నది. ఎన్డీఏ 7కి 7, వైఎస్ఆర్సీపీ మా పార్టీ అయితే 0 అని చెప్పినారు. ఈ కర్మ, ఇది మేము బతకలేము, ఈ బాధ వద్దురా, ఈ బాధలు పడే కాడికి ఏమన్నా సచ్చేది మేలు. ఎగ్జిట్ పోల్స్ ఇంక రాలా, ఇంకో గంట పడుతుంది, ఈ కథ ఏంది ఇది. సరే, ఏలూరు చూసుకుందాం. ఏలూరు లోక్సభ కూటమి గెలవబోతా ఉన్నది. ఉంగుటూరు కూటమి, దెందులూరు చింతమనేని ప్రభాకర్ భారీ మెజార్టీతో కూటమి గెలవబోతా ఉన్నాడు. ఏలూరు కూటమి, పోలవరం ఒకటే క్లాప్స్, పోలవరం మన పార్టీ గెలవబోతా ఉన్నదిరా వైసీపీ. చింతలపూడి ఎస్సీ కూటమి, నూజివీడు కూటమి, కైకలూరు కూటమి. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఏలూరు లోక్సభ చూసినట్టయితే ఎన్డీఏ కూటమి 6 స్థానాలు గెలుస్తూ ఉంటే మన వైసీపీ పార్టీ కేవలం 1 సీటే గెలవబోతా ఉన్నది. మచిలీపట్నం చూద్దాం. మచిలీపట్నం లోక్సభ కూటమి గెలవబోతా ఉన్నది. గన్నవరం కూటమి, గుడివాడ కూటమి, పెడన కూటమి, మచిలీపట్నం కూటమి, అవనిగడ్డ కూటమి, పెనమలూరు కూటమి, పామర్రు కూటమి. ఇదే చూసుకుంటే ఇక్కడ మచిలీపట్నం లోక్సభ చూసుకుంటే మచిలీపట్నంలో 7కు 7 స్థానాలు, అసెంబ్లీ స్థానాలు ఎన్డీఏ కూటమి గెలవబోతా ఉన్నది. మన పార్టీ పెద్ద 0 చుట్టినారు, మన పార్టీకి పెట్టినారు గెడ్డ. ఏమి చేస్తావు? మనం మాట్లాడిన మాటలు, మనం చేసిన పనులే మన వెనకెడితే ఉంటాయి. విజయవాడ చూద్దాం. విజయవాడ లోక్సభ చూస్తే అక్కడ ఎవరైతే గెలుస్తారు, కూటమి గెలుస్తుంది. విజయవాడ లోక్సభ. తిరువూరు ఎస్సీ గెలవబోతా ఉన్నాడు మన పార్టీ తప్పట్లో. విజయవాడ పశ్చిమం కూటమి, విజయవాడ సెంట్రల్ కూటమి, విజయవాడ తూర్పు కూటమి, మైలవరం కూటమి, నందిగామ కూటమి, జగ్గయ్యపేట కూటమి. అదేవిధంగా చూసుకుంటే విజయవాడ చూసుకున్నట్టయితే, విజయవాడ లోక్సభ చూసుకున్నట్టయితే మనము 6కు 6 శాసనసభ స్థానాలు అయితే ఎన్డీఏ గెలవబోతా ఉన్నది. కేవలం ఒకటే మన వైసీపీ పార్టీ గెలవబోతా ఉన్నది. గుంటూరు చూసుకున్నట్టయితే, గుంటూరు జిల్లా పోతే గుంటూరు లోక్సభ వచ్చేసి కూటమి గెలవబోతా ఉన్నది. అదేవిధంగా తాడికొండ ఎస్సీ కూటమి, మంగళగిరి నారా లోకేష్ భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడని నేను ఎప్పుడంతో చెప్పిన. పొన్నూరు కూటమి, తెనాలి కూటమి, ప్రతిపాడు ఎస్సీ కూటమి, గుంటూరు పశ్చిమ కూటమి, గుంటూరు తూర్పు కూటమి. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గుంటూరు లోక్సభ వచ్చేసరికి ఎన్డీఏ వచ్చి 7కి 7 స్థానాలు, గుంటూరు 7 అసెంబ్లీ స్థానాలు గుంటూరే నెగ్గబోతా ఉన్నది. మనకు 0 చుట్టారు. ఎందుకంటే మనం గుంటూరులో చేసినటువంటి అరాచకాలు మన ఎవరు కాదు కదా. అదేవిధంగా నర్సరావుపేట చూద్దాం. నర్సరావుపేట లోక్సభ కూటమి గెలుస్తూ ఉన్నది. శాసనసభ నియోజకవర్గాలు చూసుకుంటే పెదకూరుపాడు కూటమి, చిలకలూరుపేట కూటమి, నర్సరావుపేట వచ్చేసి మనకు ఇచ్చినారు, అదే మన పార్టీకి ఇచ్చున్నారు వైసీపీకి. సత్తెనపల్లి కూటమి, వినుగొండ కూటమి, గురజాల కూటమి, మాచర్లలో ఏ విధంగా అరాచకాలు, అక్రమాలు సృష్టించాము, పిన్నెల రామకృష్ణారెడ్డి ఏ విధంగా చేసినాడు, ఈవీఎంలు పగలగొట్టినప్పటికీ కూడా అక్కడ దూలగండి బ్రహ్మారెడ్డి గెలుస్తాడని చెప్పి ఈ సర్వేలో అయితే తేలటం అయితే జరిగింది. అదేవిధంగా నువ్వు చూసుకున్నట్టయితే నర్సరావుపేటలో కేవలం ఒకే 1 సీటు వైసీపీకి రాబోతా ఉన్నది. ఎన్డీఏకి 6 సీట్లు అయితే రాబోతా ఉన్నాయి. బాపట్ల లోక్సభ వచ్చేసి కూటమి గెలవబోతా ఉన్నది. వేమూరు కూడా కూటమి, రేపల్లె కూటమి, బాపట్ల మాత్రమే మన ఫ్యాన్ అయితే గెలవబోతా ఉన్నదాడ. పర్చూరు కూటమి, అద్దంకి కూటమి, చీరాల మన పార్టీ గెలవబోతా ఉండేది. సంతనూతలపాడు కూడా కూటమి గెలవబోతా ఉన్నది. ఎన్డీఏకి 5 స్థానాలు, మన పార్టీకి 2 స్థానాలు ఇచ్చినారు బాపట్ల లోక్సభలో. బాపట్ల అయితే ఇంకపోతే ఒంగోలు పోదాం. ఒంగోలు లోక్సభలో అయితే కూటమి గెలవబోతా ఉన్నది. ఎర్రగొండపాలెం వచ్చేసి మన పార్టీ గెలవబోతా ఉన్నది. దర్శి కూటమి, ఒంగోలు కూటమి, కొండపి కూటమి, మార్కాపురం కూటమి, గిద్దలూరు కూటమి, కనిగిరి కూటమి. అదేవిధంగా మనం చూసుకుంటే ఒంగోలు వచ్చేసరికి మనకు ఓన్లీ కేవలం ఒకే 1 అసెంబ్లీ స్థానం ఇచ్చున్నారు. ఒంగోలు 6 మాత్రం ఎన్డీఏకి ఇచ్చున్నారు కూటమికి. ఇంకపోతే నెల్లూరు వద్దాం. నెల్లూరు లోక్సభ వచ్చేసి కూటమి గెలవబోతా ఉన్నది. శాసనసభలో చూసుకుంటే కందుకూరు కూటమి, కావలి కూటమి, ఆత్మకూరు కూటమి, కోవూరు కూటమి, నెల్లూరు సిటీ కూటమి, నెల్లూరు రూరల్ కూటమి, ఉదయగిరి కూటమి. నెల్లూరు అయితే మొత్తానికి క్లీన్ స్వీప్ చేయబోతా ఉన్నారు. ఈసారి ఎన్డీఏ 7కు 7 స్థానాలు గెలవబోతా ఉన్నారు. మన పార్టీ 0 పెద్ద బొక్క అయింది నెల్లూరులో. ఎట్టబోయినారు వీళ్ళంతా నాయకులందరూ, ఎంత తిన్నారు? పందుకుక్కలు అలా తిని ఆడబనుకున్నారు. దేనికైతే ఇక్కడ మనకు 0 ఇచ్చినారు ఈ పైనీర్ సర్వే వాడు.
ఏంది ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ కింద అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక తిరుపతికి పోదాం. తిరుపతి లోక్సభ వచ్చేసరికి కూటమి గెలవబోతా ఉన్నది. సర్వేపల్లి కూటమి, గూడూరు ఎస్సీ కూటమి, సూలూరుపేట ఎస్సీ అబ్బా మన పార్టీ గెలవబోతా ఉన్నది. వెంకటగిరి కొరుగుల రామకృష్ణ గెలవబోతా ఉన్నాడు కూటమి. తిరుపతి కూటమి, శ్రీకాళహస్తి కూటమి, సత్యవేడు ఎస్సీ మా పార్టీ గెలవబోతా ఉన్నది. తిరుపతి జిల్లా చూసుకున్నట్టయితే 2 మాత్రమే మన పార్టీకి వచ్చినాయి, 2 స్థానాలు మాత్రమే వైసీపీకి వచ్చాయి, 5 స్థానాలు ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతా ఉన్నది. చిత్తూరు జిల్లా లేకపోదాం. చిత్తూరు చూసుకున్నట్టయితే చిత్తూరు లోక్సభ ఖచ్చితంగా కూటమి గెలవబోతోంది. చంద్రగిరి పులివర్తి నాని భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. నగిరి రోజా ఎత్తిపోయింది. గంగాధర్ నెల్లూరు ఎస్సీ మన ఫ్యాన్ గెలుస్తుంది. చిత్తూరు కూటమి, పోతలపట్టు ఎస్సీ కూటమి, పలమనేరు కూటమి, కుప్పం భారీ మెజార్టీతో బాబు గారు మనం చెప్పాల్సిన పనిలే. ఒక్క సీటు మాత్రమే మనకు వచ్చింది. ఇక్కడ చిత్తూరు జిల్లా చూసుకుంటే 1 సీటు మాత్రమే మనం కైవసం చేసుకోగలిగినాము. 6 సీట్లు ఎన్డీఏ కూటమి అయితే కైవసం చేసుకోగలిగింది. ఇకపోతే రాజంపేట వద్దాం. రాజంపేట లోక్సభ మిథున్ రెడ్డి గెలవబోతా ఉన్నాడని ఈ పైనీర్ సర్వే ఓడిచ్చినాడు. ఎందుకంటే మేము చేసిన అరాచకాలు అక్రమాలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి మేము ఖచ్చితంగా రాజంపేట లోక్సభ అయితే మేము గెలవబోతా ఉన్నాం. రాజంపేట కూటమి గెలవబోతా ఉన్నది. అదేవిధంగా కోడూరు ఎస్సీ వచ్చేసి మీకు ఇక్కడి నుంచి మా పార్టీ అంటే మా వైసీపీ పార్టీ గెలవబోతా ఉన్నది. కోడూరు ఎస్సీ, రాయచోటి శ్రీకాంత్ రెడ్డి, తంబలపల్లి కూడా మా పార్టీ, పీలేరు కూటమి గెలుస్తుంది. మదనపల్లి కూటమి, పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గెలవబోతా ఉన్నాడు. ఎన్డీఏ 3 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 4 స్థానాలు వచ్చినాయి రాజంపేట లోక్సభ. అదేవిధంగా కడప చూసుకుంటే కడప లోక్సభ ఎవరో మా పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే మేము గొడ్డలు తెచ్చినప్పటికీ కూడా మళ్ళీ మేమే గెలవబోతా ఉన్నాము. శాసనసభలు చూసుకుంటే బద్వేలు ఎస్సీ వైఎస్ఆర్సీపీ, కడప కూటమి గెలవబోతా ఉన్నది. పులివెందుల అన్న గెలుచాడు, కమలాపురం వాళ్ళ మామ గెలుచాడు, జమ్మలమడుగు కూటమి, పొద్దుటూరు కూడా గెలుస్తుంది మా పార్టీ. మైదుకూరు వచ్చేసి కూటమి గెలవబోతా ఉన్నది. అదేవిధంగా ఎడు చూసుకుంటే ఎన్డీఏకి 3, వైఎస్ఆర్సీపీకి 4 అయితే ఇవ్వడం జరిగింది. నంద్యాల లోక్సభ ఖచ్చితంగా అయితే మా వైసీపీ పార్టీ గెలవబోతా ఉన్నది. ఆళ్ళగడ్డ వచ్చేసి కూటమి, శ్రీశైలం కూటమి, నందికొట్కూరు ఎస్సీ మా పార్టీ గెలవబోతా ఉన్నది. పాండ్యం వైసీపీ, నంద్యాల వైసీపీ, బనగానిపల్లె కూటమి, దోన్ వచ్చేసి కూటమి గెలవబోతా ఉన్నది. మొత్తానికి చూసుకుంటే నంద్యాల లోక్సభ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి 3 స్థానాలు, ఎన్డీఏకి 4 స్థానాలు అయితే రావడం జరిగింది. ఓకే, కర్నూలు చూద్దాం. కర్నూలు లోక్సభకు వచ్చినట్టయితే కర్నూలు లోక్సభ వచ్చేసి వైసీపీ పార్టీ గెలవబోతా ఉన్నది. కర్నూలు వచ్చేసరికి కూటమి, పత్తికొండ కూటమి, కోడుమూరు ఎస్సీ మా పార్టీ గెలవబోతా ఉన్నది. ఎంగునూరు వచ్చేసి కూటమి గెలవబోతా ఉన్నది. మంత్రాలయం వైసీపీ, ఆదోని వైసీపీ, ఆలూరు వైసీపీ గెలవబోతా ఉన్నది. కర్నూలు లోక్సభ చూసుకుంటే 4 మా పార్టీకి వచ్చినాయి. ఎన్డీఏ కేవలం 3 స్థానాలు మాత్రమే వచ్చినాయని తెలియజేస్తా ఉన్నా. అనంతపూర్ లోక్సభ వచ్చేసి ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది అనేది ఇచ్చినారు అనంతపూర్ లోక్సభ. అదేవిధంగా శాసనసభలు చూద్దాం. రాయదుర్గం టీడీపీ, ఉరవకొండ కూటమి, గుంతకల్లు కూటమి, తాడిపత్రి కూటమి, సింగనమల ఎస్సీ వైసీపీ మా పార్టీ గెలవబోతా ఉన్నది. అనంతపూర్ వచ్చేసి కూటమి, కళ్యాణదుర్గం కూటమి. కేవలం మనం చూసుకుంటే అనంతపూర్ లోక్సభలో కేవలం ఒకటి మన పార్టీకి రావడం జరిగింది. అది కూడా సింగనమల. 6 ఎన్డీఏ ఏదైతే ఉన్నదో 6 అయితే ఇవ్వడం జరిగింది. హిందూపూర్ లోక్సభ కూటమి, రాప్తాడు కూటమి, మడకశిర ఎస్సీ మా పార్టీ గెలవబోతా ఉన్నది. హిందూపూర్ కూటమి, పెనుగొండ కూటమి, పుట్లపత్తి కూటమి, ధర్మవరం కూటమి, కదిరి కూటమి. చూసుకున్నట్టయితే హిందూపూర్ లోక్సభ చూసుకున్నట్టయితే వైసీపీ మా పార్టీ కేవలం 1 ఇచ్చినారు. 6 స్థానాలు ఎన్డీఏకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది కేవలం మనం వచ్చినటువంటి సర్వే ఏంటంటే ఈరోజు ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఎంపీ ఏదైతే కూటమి చూద్దాం. ఎన్డీఏ కూటమి వచ్చేసి ఎంపీ 20 స్థానాలు, ఎమ్మెల్యేలు 144 స్థానాలు గెలవబోతా ఉన్నదని పైనీర్ సర్వే అయితే ఇవ్వడం జరిగింది. ఏది ఎన్డీఏ కూటమికి. అదేవిధంగా మన పార్టీ చూసుకుంటే ఎంపీలు 5, ఎమ్మెల్యేలు 31, 151 స్థానాలు వచ్చినటువంటి మన వైసీపీ పార్టీ 2019లో 151 స్థానాలు గెలిచినటువంటి మనం 31 స్థానాలు కేవలం దేనికైతే మనం దిగజారిపోయినాం అనేది ఒకసారి జగనన్న ఆలోచన చేసుకొని ఎక్కడైనా సరే మేలుకో. ఎందుకంటే నిన్ను 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలనేది నా ఆశ, నా ఆకాంక్ష. నేను దానికోసమే కష్టపడుతున్నాను అనేది అందరికీ తెలుసు. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ చూద్దాం.
ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఎన్డీఏ కూటమికి 52% ఓట్ పర్సెంట్ అనేది ఈ పోల్ సర్వే అయితే ఇచ్చినారు. ఈ పైనీర్ పోల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మన పార్టీకి 41% ఇచ్చినాడు కేవలం. అంటే మనం ఏంటో ఎత్తిపోయింది కంపెనీ, ఏడు ఎత్తిపోతల పథకం కింద పోయిందని నేను తెలియజేసుకుంటూ, ఇకనైనా సరే మారండి. అరాచకాలు, అక్రమాలు వద్దు, ఆ దౌర్జన్యాలు చేయొద్దు. ఎన్నిసార్లు నేను చెప్పినా కూడా నా మాట అనుకుంటా మీరు మీ ఇష్టానుసారంగా చేసినారు కాబట్టి ఈరోజు మీరు ఈ బాధలు పడాల్సి వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే వేరే సర్వే కూడా ఉన్నది. ఆ సర్వేను కూడా ఒకసారి మనం అయితే చూద్దాం. పల్స్ టుడే సర్వే కూడా ఏమి ఇచ్చినాడో ఒకసారి పూర్తిగా అయితే మనం చూద్దాం. ఎన్ని సీట్లు వచ్చాయి ఏందని ఈయనేం చెప్పినాడు, ఏంది ఈ మహానుభావుడు ఏం చెప్పినాడు కూడా ఒకసారి మనం అయితే ఇందాం. ఏదన్నా మన పార్టీకి కొద్దిగా ఏమన్నా మేలు జరుగుతుందా జరగదా అనేది ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ పల్స్ టుడే అతను ఏమి ఇచ్చినాడో కూడా ఒకసారి చూద్దాం. రాయలసీమలో 29 మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయి? 52 స్థానాలు రాయలసీమలో ఉన్నాయి. 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే 52 అసెంబ్లీ స్థానాలకు 29 స్థానాలు కూటమి గెలవబోతా ఉన్నది. 23 స్థానాలు మా పార్టీ వైసీపీ పార్టీ గెలవబోతా ఉన్నది అని చెప్పి పల్స్ టుడే సర్వే కూడా అయితే ఇచ్చినాడు. ఓకే, ఉత్తరాంధ్రకు వద్దాం. ఉత్తరాంధ్రలో 34 స్థానాలు ఉంటే 23 స్థానాలు కూటమి కైవసం చేసుకోబోతా ఉన్నది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది మన వైసీపీ పార్టీ. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలు చూసుకున్నట్టయితే ఉభయ గోదావరి జిల్లాలో 34 అసెంబ్లీ స్థానాలు ఉంటే 34 అసెంబ్లీ స్థానాలకు గాను 28 స్థానాలు ఈ యొక్క కూటమి ఏదైతే ఉన్నదో కూటమి 28 స్థానాలు కైవసం చేసుకుంటే 6 స్థానాలు మాత్రమే, 6టికి మాత్రమే పరిమితమైంది మన వైసీపీ పార్టీ. అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాలు చూసుకుంటే 33 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉంటే 27 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటుంది కూటమి. కేవలం 6 స్థానాలకు మాత్రమే పరిమితమైంది మన వైసీపీ పార్టీ. ప్రకాశం, నెల్లూరు జిల్లాలు చూసుకుంటే 22 అసెంబ్లీ స్థానాలు ఉంటే 22 అసెంబ్లీ స్థానాలకు గాను 18 స్థానాలు కూటమి కైవసం చేసుకుంటా ఉంటే కేవలం 4 స్థానాలకే మన వైసీపీ పార్టీ పడిపోయింది. ఇక్కడ ఫైనల్లీ ఈడేమిచ్చినాడంటే 125 స్థానాలు కూటమి గెలవబోతా ఉన్నది. కేవలం 50 స్థానాలకు మాత్రమే మన పార్టీ గెలవబోతా ఉన్నది అని చెప్పి ఈడైతే ఇవ్వటం అయితే జరిగింది. ఓకే, 121 నుంచి ఎక్స్పెక్టెడ్ అంటే ఫైనల్లీ ఏం చెప్తున్నాడు, 121 నుంచి 129 స్థానాలు కూటమి గెలుస్తుంది, 46 నుంచి 54 మన పార్టీ గంగలో గెలుస్తుందని వీడు చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎంపీ స్థానాలు చూద్దాం. 25 ఎంపీ స్థానాలు ఉంటే 19 నుంచి 20 ఎంపీ స్థానాలు కూటమి కైవసం చేసుకోబోతా ఉన్నది. అదేవిధంగా మన దానికి వచ్చేసరికి మన వైసీపీ పార్టీ 5 నుంచి 6 స్థానాలకు మాత్రమే పడిపోయింది. దేనికి పడిపోయిందంటే అది ఇంకా చూడండి, ఇన్స్టాలో రీల్స్ చేసుకునే దాని కానించి చూడండి. ఇదే విధంగా చూస్తే టీడీపీ వచ్చేసరికి 14 నుంచి 15 స్థానాలు గెలవబోతా ఉన్నది పార్లమెంటు. జనసేన 2 స్థానాలు గెలవబోతా ఉన్నది. బీజేపీ 3 నుంచి 4 స్థానాలు గెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 6 స్థానాలకే పడిపోతుంది అని చెప్పి ఈ పల్స్ టుడే కూడా ఇచ్చినాడు. ఏది ఏమైనప్పటికీ ఎన్ని వచ్చినా కూడా మనమైతే ఒప్పుకోం కదా, మనం ఓటమిని అంగీకరించే పరిస్థితి లేదు. మనం ఖచ్చితంగా 178 స్థానాలు కూడా మనం గెలుస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.